చిత్ర నిర్మాణ సంస్థను స్థాపించిన తర్వాత తమకు కావాల్సిన దర్శకుడి కోసం 2 ఏళ్ళు ఓపికతో ఎదురు చూసే నిర్మాత ఎవరైనా ఉంటారా? ఈ రోజుల్లో అలా ఎవ్వరూ ఉండరు. కానీ 72 ఏళ్ల క్రితం అన్నపూర్ణ పిక్చర్స్ అధినేత దుక్కిపాటి మధుసూదన్ రావు గ్రేట్ డైరెక్టర్ కేవీ రెడ్డి కోసం అలా వెయిట్ చేశారు. తమ తొలి చిత్రానికి అటువంటి స్టార్ డైరెక్టర్ దర్శకత్వం వహిస్తే సంస్థకు ఇమేజ్ వస్తుందని ఆయన భావించారు. సంస్థలో భాగస్వామి అయిన అక్కినేని నాగేశ్వరరావు కూడా మధుసూదన్ రావుకు మద్దతు పలికారు. అయితే కేవీ రెడ్డి ఒకసారి ఒకే సినిమా చేస్తారు. అది పూర్తయిన తర్వాతే మరో సినిమా అంగీకరించడం ఆయన పద్ధతి. అందుకే మధుసూదన్ రావు వెళ్ళి అడిగినప్పుడు, నేను ప్రస్తుతం పెద్ద మనుషుల చిత్రం చేస్తున్నాను, అది ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేను, బహుశా 2 ఏళ్ళు పట్టవచ్చు, అంతవరకు ఆగగలరా అన్నారు కేవీ రెడ్డి. ఆగుతాను అన్నారు దుక్కిపాటి. అప్పటికే ఆయన పెద్ద ఆఫీస్ తీసుకున్నారు. కార్లు, బాయ్స్, హంగామా ఉండేది ఆఫీస్. ఇప్పుడే మనం షూటింగ్ ప్రారంభించడం లేదు కదా, ఇంత పెద్ద ఆఫీస్ అనవసరం, 1 కారు చాలు, స్టాఫ్ను కూడా తగ్గించండి, అనవసరమైన ఖర్చు వద్దు అని సలహా ఇచ్చారు కేవీ రెడ్డి. నిజం చెప్పాలంటే తమ తొలి చిత్రానికి మొదట భరణి రామకృష్ణను దర్శకుడిగా ఎన్నుకున్నారు. ఆయనకు 10,000 అడ్వాన్స్ ఇచ్చారు కూడా. కొంతకాలం కథా చర్చలు జరిగిన తర్వాత వ్యక్తిగతమైన ఇబ్బందుల కారణంగా ఆ సినిమాకు పని చేయలేనని చెప్పి అడ్వాన్స్ తిరిగి ఇచ్చేశారు రామకృష్ణ. ఆ తర్వాత బిఎన్ రెడ్డిని సంప్రదిస్తే ఆయన ₹1,00,000 పారితోషికం అడిగారు. వాస్తవానికి బిఎన్ రెడ్డి డబ్బు మనిషి కాదు, కానీ ఆ సినిమా చేయడం ఇష్టం లేక అంత మొత్తం అడిగారని చెబుతారు. ఆ తర్వాత పి పుల్లయ్యని అడిగితే వేరే సినిమాల బిజీలో ఈ చిత్రం చేయలేనని చేతులు ఎత్తేశారు. వేరే దర్శకుని కోసం దుక్కిపాటి వెతుకుతున్న తరుణంలో మనస్పర్ధల కారణంగా వాహిని సంస్థ నుంచి కేవీ రెడ్డి బయటకు వచ్చేశారని వార్తలు రావడంతో ఆయన్ని కలిశారు. పెద్ద మనుషులు పూర్తయ్యే వరకు ఆగగలరా అని కేవీ రెడ్డి అందుకే అడిగారు. 6 నెలల పాటు కథా చర్చలు జరిగాయి. హీరో తన చెల్లెలి కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడే వ్యక్తి, కానీ తను ప్రాణప్రదంగా చూసుకునే చెల్లి అతని వల్లే కష్టాలు పడే పరిస్థితి వస్తుంది. ఇది సినిమా అవుట్లైన్. దీనికి కేవీ రెడ్డి ఆమోదముద్ర వేశారు. కొన్ని రోజుల తర్వాత నిర్మాత దుక్కిపాటి మౌంట్ రోడ్లో ఉన్న బుక్ స్టాల్కు వెళ్ళినప్పుడు లవింగ్ బ్రదర్స్ అనే పుస్తకం ఆయన్ని ఆకర్షించింది. ఆ పుస్తకం బ్యాక్ పేజీలో ఉన్న సంక్షిప్త కథను దుక్కిపాటి చదివారు. అందులో 2 అన్నదమ్ములు ఉంటారు. అన్న దొంగతనాలు చేసి తమ్ముడిని చదివిస్తుంటాడు. తమ్ముడు ఉన్నత స్థానానికి చేరుకునేసరికి అన్నని పోలీసులు అరెస్ట్ చేస్తారు. తను దొంగ అని తెలిస్తే తమ్ముడి ప్రతిష్టకు భంగం కలుగుతుంది కనుక అన్న నోరు మెదపడు. ఈ కథలో తమ్ముడి పాత్రను చెల్లెలుగా మారిస్తే ఎలా ఉంటుందా అనే ఆలోచన దుక్కిపాటికి వచ్చింది. వెంటనే రచయిత డివి నరసరాజుకి ఈ విషయం చెప్పారు. ఇద్దరూ కలిసి ముందు అనుకున్న కథలో మార్పులు చేసి కేవీ రెడ్డికి వినిపించారు. ఆయన ఓకే చేయడంతో సినిమాకి దొంగరాముడు అని పేరు పెట్టి చిత్ర నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభించారు. ఈ సినిమాలో హీరోయిన్గా భానుమతిని తీసుకోవాలని నిర్మాత దుక్కిపాటి అనుకున్నారు. ఆ పాత్రకు అంత పెద్ద హీరోయిన్ అవసరం లేదని, వర్ధమాన నటి చాలు అని సావిత్రిని ఎంపిక చేశారు కేవీ రెడ్డి. జగ్గయ్య, జమునలను మరో జంటగా ఎన్నుకున్నారు. విలన్గా ఆర్ నాగేశ్వరరావు ఎన్నికయ్యారు. బాబులుగాడి దెబ్బంటే గోల్కొండ అబ్బా అనాలి అనే ఊత పదంతో తన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు ఆర్ నాగేశ్వరరావు. పీనాసి భద్రయ్యగా రేలంగి, ఆయన భార్యగా సూర్యకాంత నటించారు. దొంగరాముడు చిత్రానికి పిండ్యాల నాగేశ్వరరావు సంగీత దర్శకత్వం వహించారు. సినిమాలోని 9 పాటలను షూటింగ్కు ముందే రికార్డు చేశారు. సముద్రాల రాఘవాచార్య పాటలు రాశారు.
70 రోజుల్లో దొంగరాముడు చిత్ర నిర్మాణం పూర్తయింది. ఫైనల్ ఎడిటింగ్ అయిన తర్వాత కేవీ రెడ్డి, అక్కినేని, మధుసూదనరావు, నరసరాజు, నవయుగ శ్రీనివాసరావు ఆయన పార్ట్నర్స్ సినిమా చూశారు. వాళ్ళకి సినిమా నచ్చలేదు. అందుకే ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయారు. ఆ తర్వాత చూడండి మధుసూదనరావు గారు, మన డిస్ట్రిబ్యూటర్స్కి ఈ సినిమా నచ్చలేదనుకుంటా, కానీ హిట్ కావడానికి కావాల్సిన అంశాలు అన్నీ ఇందులో ఉన్నాయి. మీరేమీ worry కాకండి, గ్యారంటీగా సక్సెస్ అవుతుంది. ఇది హిట్ కాకపోతే నేను పరిశ్రమ నుంచి రిటైర్ అవుతాను అన్నారు దర్శకులు కేవీ రెడ్డి. ఆయన నమ్మకం ఒమ్ము కాలేదు. 1955 అక్టోబర్ 2న విడుదలైన దొంగరాముడు చిత్రం హిట్ అయింది. అన్నపూర్ణ సంస్థకు తొలిగా ఘన విజయం లభించింది. అక్కినేని ఇమేజ్ రెట్టింపు అయ్యింది. సావిత్రి నటన, పెండ్యాల పాటలు చిత్రానికి ప్లస్ అయ్యాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.